తెలుసా, దాన్ని టైట్ అయినాయి, దాన్ని నచ్చలేనివి, దాన్ని వాడేసినాయి. అలా ఏం కాదు, మంచి బట్టలు వేస్తాను నీకు. Hey guys, welcome back to my channel. If you're watching me for the first time, hi, my name is Meghna. నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వెల్కమ్ ఫ్రమ్ ద హోటల్ దట్ వీ గోనా స్టే ఇన్ ఫర్ ద నెక్స్ట్ 2 days. ఎల్లుండే న్యూ ఇయర్ అనమాట. ఇంకా హోటల్ బుక్ చేసుకొని వచ్చాము. యాక్చువల్లీ ఇంట్రో వీడియో ఇంటి నుంచే రికార్డ్ చేశాను అనమాట, అంటే ఇంట్లో ఉన్నప్పుడు. బట్ జరిగింది ఏంటి అని అంటే, మొత్తం చెప్పేసాక రియలైజ్ అయ్యాను రికార్డ్ బటన్ క్లిక్ చేయలేదని చెప్పి. సో అందుకే ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇంట్రొడక్షన్ వీడియో చెప్తున్నాను. సో నేనైతే వ్లాగ్ ఇంటి నుంచే స్టార్ట్ చేశాను అనమాట. ఆ క్లిప్స్ అన్ని నెక్స్ట్ మీరు చూసేయచ్చు. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ప్యాంట్ లూజ్ అయింది గైస్, మీరు నమ్ముతారో లేదో. అసలు జూన్లో అయితే ఈ ప్యాంట్ అసలు నాకు పట్టలేదు కూడా, చాలా టైట్ అయిపోయింది. ఇప్పుడేమో లూజ్ అయింది. సో యా, ఇదే మేము ఉండబోయే రూమ్ గైస్. ఇది హోటల్ అపార్ట్మెంట్ అనమాట. ఇది లివింగ్ రూమ్. వ్యూ అయితే చాలా బాగుంది. ఇది 34th floor. అటు ఆపోజిట్ సైడ్ బుర్జలారబ్ వ్యూ వచ్చింది, కాకపోతే మొత్తం రూమ్స్ అన్నీ ఫుల్. సో మాకు ఈ వ్యూ వచ్చింది. ఇది మా లగేజ్, మేము తెచ్చుకున్న స్నాక్స్ అవన్నీ. అండ్ ఇది కిచెన్. ఇంకా హోటల్ అపార్ట్మెంట్స్ అంటే తెలిసిందే కదా, మొత్తం అన్నీ ఇస్తాడు. ఇక్కడ డిష్ వాషర్ కూడా ఉంది. ఇటు నుంచి వస్తే ఇది మా రూమ్. మీరు కనుక మేము మా మమ్మీ బర్త్డేకి వెళ్ళిన హోటల్లో చూస్తే అక్కడైతే పెద్ద రూమ్ మేమే కబ్జా చేసాం, ఇక్కడైతే చేయట్లేదు. సో ఇది వాష్రూమ్. ఇదంతా కబోర్డ్స్ కూడా ఇచ్చాడు. అండ్ ఇది ఒక స్పేర్ వాష్రూమ్ అనమాట. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ కూడా మొత్తం కబోర్డ్స్. అండ్ ఇది పెద్ద వాష్రూమ్. హే గాయ్స్, సో ఇది మా మమ్మీ చేసింది అనమాట, మ్యాంగో పుడ్డింగ్. ఈ రెసిపీ మీకు షార్ట్స్ వీడియోస్లో పెడతాను. ఇక్కడే బౌల్స్ అవన్నీ ఇచ్చాడు. సో ఇది వేసుకొని తింటున్నాను. సో ఇది మా చెల్లిది, దానికి కూడా వేసి తీసుకెళ్దాం. గైస్, మా చెల్లి మాట్లాడితే గ్లౌజ్ వేసుకుంటుంది ఎల్సా లాగా. చేతులు చల్లగా అయిపోతున్నాయంట మాట్లాడితే. ఫ్రోజన్ మూవీలో ఎల్సా లాగా ఊరికే ఆ గ్లౌజ్ వేసుకొని తిరుగుతుంది. గ్లౌజ్ ఎందుకు అనుకున్నాము గైస్? ఇక్కడ నుంచి ఇంకా ఫెరిస్ వీల్ కనిపిస్తుందా? ఏం దుబాయ్ అంటారు, అది అబ్జర్వేషన్ డెక్ అనమాట. అదే జైంట్ వీల్ లా ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. హే గాయ్స్, సో టైం ఇప్పుడు 6 అయింది. మా
చెల్లి కోతి చెల్లి ఉంది కదా, ఆకలేస్తుందంట దీనికి. కింద షాప్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి కప్ నూడిల్స్ తెచ్చుకుందామని చెప్పి రెడీ అవుతుంది అమ్మగారు. తన డ్యాన్స్ క్లాస్ అయింది ఇప్పుడే. సో యా రెడీ అవుతుంది. చెప్పండి. వాము ట్రాఫిక్ ఎంత ఉందో. షేక్ జైద్ కూడా అసలు నేను ఎప్పుడు ఇలా చూడలేదు ఈ వ్యూలో. ట్రాఫిక్ ఎంత ఉందో అసలు. ఇదంతా షేక్ జైద్ రోడ్ అనమాట. సో ఈవినింగ్ ఆఫీస్ టైం కదా, ఇంకా అందుకే ఎంత ట్రాఫిక్. నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. గైస్ ఇది మాత్రం ఇలాంటి క్యూట్ నైట్ అవుట్ఫిట్స్ కొనుక్కుంటుంది. నాకు మాత్రం ఇవ్వమంటే ఇవ్వట్లేదు. నేను ఎన్ని బట్టలు ఇస్తాను నీకు అసలు? నాకు మాత్రం ఇవ్వట్లేదు అసలు. అసలు అది వేసుకునే సగానికి సగం బట్టలని నాయే. ఆపరేషన్ చేయకు, ఏం బట్టలు ఇస్తావో తెలుసా? దాన్ని టైట్ అయినాయి, దాన్ని నచ్చలేనివి, దాన్ని వాడేసినాయి. అలా ఏం కాదు, మంచి బట్టలు ఇస్తాను నీకు. ఆ మంచి బట్టలు కూడా దానికి ఇష్టం లేకపోతే లేకపోతే టైట్ అయిపోతాయి. నా దగ్గర 2 జీన్స్లు ఉంటాయి. ఆ 2 జీన్స్లు ఏవి టైట్ అయిపోయినాయి అని నాకు ఇచ్చింది. పైగా ఎగ్జాంపుల్ చూపిస్తాను. సరే నువ్వు నాలా ఉండకు, నువ్వు మంచిదాను కదా నాకు ఇచ్చేది. నేనే మంచిదాన్ని కాదు, నేను అప్పుడు చెప్పిన మంచిదాన్ని గుద్దాను అనుకో. చాలా వర్స్ట్ ఫెలో నేను. నిన్ను నువ్వే సెల్ఫ్ రోస్టింగ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను అనమాట. ఇప్పుడు అవన్నీ తీసి చూపించమని నీకు ఎవరు చెప్పలేదు. సో ఇదిగోండి, మేఘనాకి అది నా న్యూ ఇయర్ డ్రెస్, పెట్టక్కడ లోపల. నాకు కావాలి, చాలా బాగుంది. వద్దు, అది నేను న్యూ ఇయర్కి వేసుకోవాలి, పెట్టక్కడ. అది వచ్చేసారా ఇవ్వదు, ఎలా అంటే ఇవ్వదు అడిగితే. సరే పోన్ అట్లీస్ట్ ఈ టాప్ ఇస్తావా? నో. ఎందుకు? నేనే వేసుకోలేదు అసలు అది ఇప్పుడు దాకా. అయితే నాకేముంది, నేను కూడా ఇది ఫస్ట్ టైం ఇప్పుడే వేసుకుంటున్నాను. చెప్పలేం గైస్, చెప్పలేము ఇంక దీనికి చెప్పలేము. నువ్వు ఇచ్చేవే వర్స్ట్ పట్టిస్తావు నాకు, నేను ఎందుకు ఇవ్వాలి నీ మొహం. హే గైస్, నేనైతే ఇంకా బెడ్ ఎక్కేసాను, పడుకోవడానికి రెడీగా ఉన్నాను అనమాట. మధ్యాహ్నం పడుకుందాం అనుకున్నా, బట్ ఎడిటింగ్ వర్క్ అదంతా ఉందని చెప్పి ఇంకా పడుకోలేదు. సో చాలా టైర్డ్గా ఉంది, నాకు నిద్ర వస్తుంది బాగా. సో యా, దట్స్ ఇట్ ఫర్ డే 1. సీ యూ గైస్ టుమారో. సో బాయ్, గుడ్ నైట్. నేను మా మమ్మీ డాడీ వెళ్ళి ఫుడ్ షాపింగ్ చేసి వచ్చారు. ఇవన్నీ బ్లూబెర్రీస్, ఇది చెర్రీస్ అండ్ ఇవి రాస్బెర్రీస్. ఇవి లబాన్ ఇక్కడ బాగా ఫేమస్ అనమాట, అంటే బాగా తాగుతారు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే. బటర్ మిల్క్ లాగా. డేట్స్ తెచ్చారు, ఏంటి పేర్సిన పప్పు ఉండలు అండ్ మిల్క్. జ్యూస్, మ్యాంగో జ్యూస్. గైస్ ఇదే హోటల్ వ్యూ. స్విమ్మింగ్ పూల్. కరెక్ట్గా దీని గాగల్స్ ఒకటి ఊడిపోయాయి. అమ్మ వెళ్ళమ్మా. గైస్ మా అమ్మ కిడ్స్ పూల్లోకి వెళ్తాను అంటుంది. మా మమ్మీకి వాటర్ భయం అనమాట. సో అది అదిగో బాగానే ఉంది, ఎంతో లేదు, జస్ట్ రైలింగ్ పట్టుకొని నుంచి ఇక్కడ. అమ్మ వెళ్ళమ్మా. అయిపోయింది స్విమ్మింగ్. మా చెల్లి దావుడి స్టెప్ వేస్తుందండి. దీని శాండ్ ఆర్ట్ అంటారు గైస్. ఇది దుబాయ్లో చాలా ఫేమస్ అనమాట. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ శాండ్స్తో మన నేమ్స్ అవి రాసి ఇలా గ్లాస్ బాటిల్లో ఇస్తారు.
సో ఇది డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్లో వస్తుంది, దాన్ని బట్టి ప్రైస్ వేస్తారు. మనం ఎలా అయినా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట దీన్ని. బాబోయ్ చాలా న్యూ స్టైల్ ఫ్యాషన్. ఇంకా మేము లంచ్ లైట్గానే చేసామన్నమాట. అబ్సల్యూట్ బార్బిక్యూస్ ఉంది మా బిల్డింగ్ కిందే. ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్తే మంచి హెవీ డిన్నర్ చేయొచ్చు అని చెప్పి ఇంకా ఆ ఐడియాతో మేము లంచ్ లైట్గానే చేసాము. ఇంక ఈవినింగ్ అరౌండ్ 6:30 అలా ఓపెన్ అంటే ఇంకా ఆ టైంకి వెళ్ళిపోయాము అనమాట డిన్నర్కి. ఇది ఫినిష్డ్ రిజల్ట్ అనమాట. జోషికి ఎప్పటి నుంచో చేయించుకోవాలని ఉంది, సో ఇంకా అది చేయించుకుంది అనమాట శాండ్ ఆర్ట్ ఒకటి. డిన్నర్ అయిపోయాక మళ్ళీ మా రూమ్కి వచ్చాము. అసలు నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది మా రూమ్ నుంచి. నేను అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాను. గైస్ ఈ వ్యూ అయితే ఎంత బాగుందో నేను చెప్పలేను, అసలు చాలా బాగుంది. ఇలా రాత్రి చూస్తుంటే ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇప్పుడు టైం వచ్చేసి 11:15 అయిందనమాట. పాపం మా డాడీకి లాస్ట్ మినిట్ ఆఫీస్ వర్క్ పడింది, సో అది చేసుకుంటూ కూర్చున్నారు. గైస్ టైం ఇప్పుడు కరెక్ట్గా 11:32 అయింది. 12 కల్లా మేము బుజ్జలరుపు దగ్గర ఉండాలి. వెళ్తామా వెళ్ళమా బిగ్ క్వశ్చన్. మా చెల్లి అలాగే గేదెలు నవ్వుతుంటుంది. ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయాం అనమాట. ఇంతకు ముందర అంటే చాలా ఇయర్స్ వరకు మేము బుర్జ్ ఖలీఫా ఫైర్ వర్క్సే చూసేవాళ్ళం. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ అయితే అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే రసల్ ఖైమా అలా వెళ్ళాము. బట్ ఈసారి ఇంకా ఇక్కడే హోటల్ ఏదో ఒకటి బుక్ చేసుకొని బుర్జ్ అల్ అరబ్ ఫైర్ వర్క్స్ చూద్దామని డిసైడ్ అయ్యి ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట. కాకపోతే చెప్పాను కదా మా డాడీ ఆఫీస్ వర్క్ వల్ల కొంచెం లేట్ అయింది మాకు అక్కడికి వెళ్ళడం. సో సరైన స్పాట్ దొరకలేదు అనమాట మాకు చూడడానికి. బట్ అయినా ఎంజాయ్ చేసాం ఫైర్ వర్క్స్ అయితే. చాలా తప్పు పని చేసాం. ఇక్కడైతే ఇంకా బాగా కనిపిస్తుంది. అక్కడైతే చెట్లు ఇంకా అడ్డొచ్చేసాయి మాకు. ఇంకేం చేద్దాం, లెట్స్ ట్రై నెక్స్ట్ ఇయర్. ఇక్కడ అసలు ఇక్కడ ఉండుంటే సరిపోదును. ఇక్కడ సో ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. సో ఉన్న దాంతో హ్యాపీ ఫీల్ అవ్వాలి. అలా మధ్య మధ్యలో బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటాయి, అది ఎప్పుడు అవుతూనే ఉంటాయి మాకు. బట్ కంటిన్యూస్గా అలా అవుతుంటాయి. బట్ ఏంటి ఎక్కడుండి చెప్తున్నావు? గైస్ లైట్ లేదు ప్లీజ్ ఏమనుకోకండి. ఏంటన్నావు? నువ్వు ఎక్కడుండి చెప్తున్నావు, కొంచెం కనిపించి చెప్పమ్మా మాట. కార్లో మా డాడీ లైట్ ఆపేయమన్నారు బికాస్ పోలీస్ ఉన్నారు వెనకాల. మళ్ళీ ఫైన్ పడితే ఇంకొక దగ్గర మళ్ళీ న్యూ ఇయర్ యాడ్ అవుతుంది. సో వద్దు మనకి అది. హే గైస్, సో ఇప్పుడే మళ్ళీ హోటల్కి వచ్చామన్నమాట. ఫైర్ వర్క్స్ అంతా అయిపోయాయి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12:45 అలా అవుతుంది. ఇంకా చాలా తొందరగా వచ్చినట్టు మేము. అసలు ఇంకా వేరే ప్లేసెస్ బుర్జ్ ఖలీఫా అటు సైడ్ ఏమైనా వెళ్ళడానికి చూస్తే మాత్రం ఆల్మోస్ట్ ఇంకా మీరు బయటకు రావడానికి 2-3 hours పడుతుంది అందులోంచి. ఇంకా లోపలికి ఇప్పుడే హోటల్కి వచ్చాను గైస్. ఫైర్ వర్క్స్ అన్నీ అయిపోయాయి. మా డాడీ ఎంత డెడికేట్. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. చెప్పు నువ్వు కూడా. హ్యాపీ న్యూ ఇయర్. ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ మంచి కెరియర్ ఉండాలి, మంచి హెల్త్ ఉండాలి, మంచి రిలేషన్షిప్స్ ఉండాలి, మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అయినా సరే. సో ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ filled with lots of success, happiness and health. So signing off from Dubai. And మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు నచ్చితే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. నౌ గుడ్ నైట్ అండ్ బాయ్.